కావలి నెల్లూరు జిల్లా కావలిపట్నం ఇండియన్ రెడ్ క్రాస్ భవనంలో భారత స్వాతంత్ర ఉద్యమం ఆంధ్ర ముస్లిం యోధులు పుస్తకావిష్కరణోత్సవ కార్యక్రమంలో పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించిన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి. Claps. Okay, sir. Recording. Sir, side. కుర్చీ అన్న ఎక్కిస్తే కదా. Excuse me. ఒకసారి వెనక్కి అందరూ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నజీర్ అహ్మద్ మన భారతదేశ స్వతంత్రం సంపాదించడంలో ముస్లింల యొక్క పాత్ర మీద అమోఘమైన ఒక సాహిత్యపరమైనటువంటి ఒక పుస్తకాన్ని ఈరోజు రచించి మన ఆంధ్ర ప్రజలందరికీ కూడా అందించినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ, దేశానికి స్వతంత్రం ఎంతో మంది త్యాగపరులు, 3,30,00,000 మంది ఆత్మ తర్పణ చేస్తే, రక్తాన్ని చిందిస్తే, ఆ రక్తం మీద ఏర్పడ్డ దేశమే ఈ భారతదేశం. అటువంటి దేశంలో కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి సంబంధం లేకుండా భారతదేశం మాది, మా దేశాన్ని మాకు ఇవ్వండి, సర్వ శక్తులు మాకున్నాయి, ఎంతో మంది పుణ్యాత్ములు పరిపాలించిన దేశం ఈ దేశం. కాబట్టి మీకు అబద్ధ హస్తాల్లో మా దేశం ఉండాల్సినంత అవసరం లేదు. చైతన్యానికి, విద్యకి, జ్ఞానానికి నిలయమైనటువంటి భారతదేశం ఋషులతో, దేవుళ్ళతో, అందరితో విలయమైనటువంటి భారతదేశాన్ని పరిపాలించే సమర్థత మాకు ఉంది అని చెప్పి వెలుగుకి చాటి దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి ఎందరో మహానుభావులు, వారందరినీ కూడా మనం ఈ సందర్భంగా స్మరించుకుంటూ, అందులో ముఖ్యంగా ఇప్పటివరకు ఈ దేశం హిందూ దేశం, ఈ దేశంలో హిందువులే పోరాడారన్నటువంటి ఒక భావన కాదు. అన్ని కుల, మత, వర్గ, వర్ణ సంబంధం లేకుండా అన్ని మతాల వాళ్ళు కూడా ఈ దేశం కోసం పోరాడారని తెలిసిన దాంట్లో ఈ నజీర్ అహ్మద్ ఈ పుస్తకాన్ని రచించి కావలి ప్రజలకు అందించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.